హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను కంప్లీట్ రివర్సల్ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో కోర్సు డీటెయిల్స్ అడుగుతున్నారు, సో మెసేజ్ చేసి రికార్డెడ్ ఫార్మాట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కోర్స్ డీటెయిల్స్ కూడా. సో కంప్లీట్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది, అట్లాగే లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది కోర్సు. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మీరు డీటెయిల్స్ అనేది మిస్ అవుతున్నారు అనమాట. అట్లాగే నేను ట్రేడ్ ఎక్స్ప్లనేషన్ చేసేటప్పుడు కూడా మీరు మిస్ అవుతారు స్కిప్ చేయడం వల్ల. సో అందుకోసమే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను రివర్సల్ ట్రేడింగ్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు. సో ప్రజెంట్ యూఎస్డి ARS ఓటీసీ అనమాట. సో కన్ఫర్మేషన్ లేకుండా మనం ట్రేడ్ చేయకూడదు. సో మెయిన్గా చెప్పేది అది కన్ఫర్మేషన్. వితౌట్ కన్ఫర్మేషన్స్ మీరు ట్రేడ్ అనేది ఎంట్రీ చేయకూడదు. సో పర్టికులర్గా మనకు ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, మీరు ఒక ట్రేడ్ని ఎంట్రీ చేసేటప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు, మనకి చూపే లైవ్ మార్కెట్లో ఇక్కడ లైవ్ పేర్లో నేను ప్రాపర్గా ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇక్కడ నేను ముందుగానే మార్కెట్ యొక్క ఇండికేషన్ని నేను ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకొని మనకి ఇక్కడ 2 మినిట్స్కి నేను మనకి ట్రేడ్ అనేది ఎక్స్పైరీ ట్రేడ్తో నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ట్రేడ్స్ ఇక్కడ 5 ట్రేడ్స్ అప్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ వచ్చింది. సో కన్సాలిడేషన్ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత, సో ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు ఏదైతే బై ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. సో ఈ యొక్క బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది క్రియేట్ చేసింది. ఈ యొక్క ఫేక్ మూమెంటం అన్నమాట. సో కండిషన్ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రెంత్ అనేది చూపించిన మార్కెట్ ఈ యొక్క క్యాండిల్స్లో మనకి చూడొచ్చు. ఇది ఒక ఎగ్జాస్ట్ సిచ్యువేషన్ అనమాట. అంటే మార్కెట్ ఈ యొక్క జోన్ని ఏదైతే ఇక్కడ ఉన్న మనకు ఇది ఒక డిమాండ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేస్తే, ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ని హిట్ అయ్యే ముందు ఎగ్జాస్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల మనకి ఒక రివర్సల్ అనేది మనకి ఇక్కడ అంటే ముందుగానే మనకి ఒక కంప్లీట్ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ముందుగానే మనకు ఒక రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది ఈ యొక్క మూమెంటంలో. సో ఆ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది మనకి ప్రీవియస్ డిమాండ్ జోన్. డిమాండ్ జోన్ అంటే ఏంటి, మనకి బయ్యర్స్ ఏవైతే హిస్టరీలో మనకి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చారో అది మనకి కంప్లీట్ బయ్యర్ పాయింట్ అన్నమాట. అంటే అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అవుతుంది. సో మార్కెట్ రివర్సల్ అవ్వడానికి హై ప్రొబాబిలిటీ ఉన్న ఒక ఏరియా అన్నమాట. అంటే ఇది కంప్లీట్ బయర్స్ ఏరియా. సో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అంటే బయర్స్ యొక్క స్ట్రెంత్ తీసుకోవడానికి వాళ్ళ ఏరియాకి వచ్చారు. సో వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళు కంప్లీట్ ఇక్కడ సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు. సో బయర్స్ యొక్క ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో సెల్లర్స్, సో ఆ సెల్లర్స్ ఇక్కడ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయారు. అంటే వాళ్ళ స్ట్రెంత్ అంతా కంప్లీట్ ఇక్కడ చూపెట్టారు. సో ఇక్కడ మనకి డిమాండ్ జోన్ని హిట్ అయ్యేటప్పుడు సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను కంప్లీట్గా ముందుగానే ఈ యొక్క రివర్సల్స్ని ఫైండ్ చేసి నేను 2 మినిట్స్ ఎక్స్పైరీ ట్రేడ్కి నేను ఇక్కడ 5 ట్రేడ్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మనకి విన్నింగ్లో బుక్ అయిపోయాయి. అంటే కంప్లీట్ అంటే మీరు కండిషన్స్ని రీడ్ చేయండి. సో ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా మీరు రీడ్ చేయడం వచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి SNR అని చెప్పేసి అంటే కంప్లీట్గా వీటిని మీరు డ్రా చేసుకోండి. బట్ వాటిని జస్ట్ టార్గెట్ పర్పస్ యూజ్ చేసుకోండి. కానీ వీటి మీదనే బేస్ అయిపోయి మీ ట్రేడ్స్ కన్ఫర్మేషన్స్ మీరు చూస్తున్నారు. సో అక్కడ ఒక సపోర్ట్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే అప్ ట్రేడ్ చేయడం, సో రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే డౌన్ ట్రేడ్ చేయడం కాదు. సో మీరు క్యాన్6ని రీచ్ చేయండి. అంటే క్యాన్6లో మనకి ప్రైజ్ యాక్షన్ అనేది ఇక్కడ అపేర్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యాన్6లో ప్రైజ్ యాక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అంటే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. సో ప్రైజ్ యాక్షన్ అంటే మనకి క్యాండిల్స్ యొక్క మూమెంటం. అంటే ఈ క్యాన్6 యొక్క మూమెంటంలో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క క్యాన్6 మనకి అప్ డౌన్ అయినప్పుడు ఇక్కడ చూడండి ప్రైస్ రేజ్ అవుతుంటుంది, డౌన్ అవుతుంది. అంటే మనకి ఇదే ఈ యొక్క ప్రైస్ చేసే యాక్షనే ప్రైజ్ యాక్షన్. సో దీన్ని మీరు బేస్ చేసుకొని మనము ఈ కండిషన్స్ని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రక్చర్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్, మార్కెట్ స్ట్రక్చర్లో న్యూ హై న్యూ లో, సో ఇవన్నిటిని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. అట్లాగే మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడ కూడా నేను ఒక ఎక్స్పైరీ ట్రేడ్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ కంప్లీట్ 4 మినిట్ ఎక్స్పైరీకి నేను ఇక్కడ ఒక రివర్సల్ ట్రేడ్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఏదైతే కంప్లీట్గా ఈ యొక్క పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో మార్కెట్ ఇక్కడ బయింగ్ అనేది స్ట్రాంగ్గా చూపెట్టి ఇక్కడ ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసి డౌన్కి వచ్చి సో కంప్లీట్గా ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఈ స్వింగ్స్ దగ్గర ఉన్న ఈ స్వింగ్స్ కింద ఉన్న స్టాప్ లాసెస్ని ఇవన్నిటిని తీసుకొని మళ్ళీ మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ చూపెట్టి మళ్ళీ ఇక్కడ ఒక ఫేక్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఒక
మూమెంటం అనేది, అంటే అకార్డింగ్ టు స్ట్రక్చర్ మళ్ళీ ఒక డౌన్ మూమెంటం ఉంటుంది. ఎక్కడికంటే నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ వరకు, లేకపోతే నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు. సో మనకి ఆ యొక్క మూమెంటం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, అంటే మార్కెట్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా బయర్స్లో ఒక వీక్నెస్ అనేది చూపెట్టింది. తర్వాత వచ్చిన సెల్లర్స్ వెరీ స్ట్రెంతీగా చూపిస్తున్నారు. ఇది ఒక స్ట్రెంతీగా చూపెట్టిన ఈ క్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అన్నమాట. సో కంప్లీట్గా ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ సిచ్యువేషన్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఒక కంప్లీట్ ట్రాప్ చేసింది. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఈ సెల్లర్స్ని చూసి, అంటే ఇక్కడ ఈ యొక్క క్యాండిల్లో స్ట్రాంగ్గా వచ్చారు సెల్లర్స్ అని చెప్పేసి ఇక్కడ సెల్ ఆర్డర్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ వరకు. బట్ ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేసేసి ఎక్కడైతే ఇక్కడున్న స్టాప్ లాసెస్ని కానివ్వండి, పెండింగ్ ఆర్డర్స్ని తీసేసుకొని మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ బయర్స్ ఇక్కడ ఎవరైతే బై ఆర్డర్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళని ట్రాప్ చేసేసి మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కండిషన్ని మీరు రీడ్ చేయడం రావాలి అన్నమాట. సో కండిషన్స్ని మీకు రీడ్ చేయడం వస్తే డెఫినెట్లీగా మీరు రివర్సల్స్ని ట్రాప్ని మీరు ఫైండ్ చేయగలుగుతారు. సో అంతేకాని జస్ట్ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు లాస్ అవుతుంది. సో అందుకోసమే ప్యూర్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. సో ప్రతి క్యాండిల్స్లో మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. సో దాని యొక్క ఏదైతే దాని రివర్సల్ కావచ్చు, లేకపోతే దాని కంటిన్యూషన్ కావచ్చు, సో కంప్లీట్గా ట్రాప్ కావచ్చు. సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అంటే మీరు ఎప్పుడైతే ప్రతి సిచ్యువేషన్ని రీడ్ చేస్తున్నారో ప్రైస్ యాక్షన్లో, అప్పుడు మీరు యొక్క ట్రాప్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో రివర్సల్స్ని అర్థం చేసుకోగలుగుతారు, కంటిన్యూషన్ సైన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఓన్లీ లెవెల్స్ పర్పస్గా ట్రేడ్ చేయకూడదు ఎప్పుడు కానీ. సో లెవెల్స్ అనేది ఒక బేసిక్ థింగ్. ఈ లెవెల్స్ వల్ల మీకు యాక్యురసీ వచ్చేసి జస్ట్ 10-20% మాత్రమే. అది కూడా మార్కెట్లో కంప్లీట్ ఒక సైడ్ వేస్ క్రియేట్ అయినప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ ఉంటుంది సైడ్ వేస్లో మాత్రమే. బట్ ఆ సైడ్ వేస్ అనేది కంప్లీట్గా మీకు ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనేది అక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఒక రివర్సల్స్ అంటే వెంటనే టార్గెట్ హిట్ అవుతుంటుంది, మళ్ళీ రివర్సల్ అవుతుంది, మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుంది, రివర్సల్ అవుతుంది. అంటే కంప్లీట్ సైడ్ వేస్లో ఒక కైండ్ ఆఫ్ ఏదైతే స్ట్రాటజీ కానివ్వండి, సో ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఏది కానీ వర్క్ అవ్వదు. సో మనకి రివర్సల్స్ వెంటనే సపోర్ట్ తీసుకుంటూ రివర్సల్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మీరు కంప్లీట్ ఉన్న క్యాపిటల్ అంతా ఈ యొక్క సైడ్ వేస్లోనే లాస్ అయిపోతారు. సో అందుకోసమే మీరు ఏదైతే స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి, క్యాండిల్స్ సైకాలజీ మీద ఫోకస్ చేయండి. మార్కెట్లో పూర్తి మూమెంటం అనేది మీరు అనలైజ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్యాండిల్స్టిక్స్లో సైకాలజీ అనలైజ్ చేయగలుగుతారు, ప్రైస్ యాక్షన్ని చూడగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి విన్నింగ్ ఇచ్చింది. సో అంత కాన్ఫిడెంట్గా నేను ఇక్కడ ఓపెన్ చేశాను అనమాట. అంటే నాకు తెలుసు, అంటే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సైకాలజీ మనకి ముందుగానే ఇండికేట్ చేసింది రివర్సల్ వస్తుంది మార్కెట్లో అని చెప్పేసి. సో అందుకనే చెప్తున్నాను, క్యాండిల్స్ సైకాలజీ, స్ట్రక్చర్. సో సిచ్యువేషన్ని, అంటే ప్రతి సిచ్యువేషన్ని మీరు అనలైజ్ చేయగలగాలి అంటే డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది అవసరం. లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ లెర్నింగ్ చేస్తూ మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడైతే మీకు ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో ప్రజెంట్ USD MXN OTC పేర్లో మనకి ఇక్కడ ఒక కండిషన్ దొరుకుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఒక డౌన్ స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ కంప్లీట్ ఒక మూమెంటం అనేది ఉంది. సో ఇక్కడ ఏదైతే స్వింగ్స్ దగ్గర కంప్లీట్గా రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ స్ట్రాంగ్గా బయర్ అనేది చూపెట్టారు. సో అక్కడ మళ్ళీ ట్రాప్ చేసేసి కంప్లీట్ బయర్స్ని ట్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ స్వింగ్ దగ్గర ఉన్న స్టాప్ లాసెస్ని హిట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేసింది అనమాట. సో ఈ విధంగా ట్రాప్ చేస్తుంది. మీరు సైకాలజీని మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే, స్ట్రక్చర్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీరు ఆ రివర్సల్స్ని ట్రాప్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉందో, సో ఇక్కడ స్వింగ్ ఉందో ఇక్కడ ఇది చూడొచ్చు, ఈ యొక్క స్వింగ్ కంప్లీట్గా బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ చాలామంది సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేస్తారు ఇక్కడికి. సో నెక్స్ట్ టార్గెట్ ఉంటుందని చెప్పేసి. బట్ ఇక్కడ మనకి ఒక క్యాండిల్, మనకి బయర్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఒక రివర్సల్ని, ఒక అంటే ఒక మైనర్ రివర్సల్స్ని ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క సైకాలజీలో మీరు ఈ సైకాలజీని ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే మైనర్ రివర్సల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రైస్ యాక్షన్లో ఒక రివర్సల్ సైన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. అంటే మీరు డెఫినెట్లీగా సైకాలజీ మీద ఫోకస్ చేయండి. సో మార్కెట్ ప్రతి సిచ్యువేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే లెవెల్స్ దగ్గర కానివ్వండి, ముఖ్యంగా ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఉంటుంది. సో మీరు ఎవరైతే సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. సో అట్లా కాకుండా మీరు కంప్లీట్గా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడండి. సో ఈ సిచ్యువేషన్లో ఏదైతే రీటెస్ట్ చేసింది, సో రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్, ఇది కంప్లీట్గా ట్రాప్ క్యాండిల్ అనమాట. ఎందుకంటే ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ చూసి చాలామంది ఇక్కడ మల్టిపుల్ సెల్ ఆర్డర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్, ఇక్కడ ఒక ట్రాప్ క్రియేట్ చేసేసి ఒక బై ట్రేడ్ అనేది, అంటే మనకి ఒక బయర్ క్యాండిల్ అనేది కామన్గా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, అంటే
టోటల్గా వాళ్ళ యొక్క సెల్లర్స్ పూర్తి స్ట్రెంత్ అనేది లాస్ అవ్వడం జరిగింది. తర్వాత బయర్స్ ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం అనేది ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ ప్రైజ్ యాక్షన్కి ఒక ఆపోజిట్ కండిషన్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఈ సిచ్యువేషన్లో లాస్ అయిన స్ట్రెంత్ ఇక్కడ ఎలా వచ్చింది. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు ఎవరు కానీ. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లెవెల్ ఉంది, ఈ ఎంగల్ఫింగ్ ఉంది, బట్ ఇక్కడ రీటెస్ట్ జరిగింది, ఎంగల్ఫింగ్ ఉంది, కాబట్టి ఇక్కడ మనం సెల్ ఆర్డర్స్ ఓపెన్ చేస్తాం. బట్ ప్రీవియస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎనలైజ్ చేయలేమన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను, కండిషన్స్ని రీచ్ చేయడం రావాలి, ప్రైజ్ యాక్షన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. అదే నేను చెప్తున్నాను, లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. సో అది మనకి ఒక ప్రాపర్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ రియాలిటీ అన్నమాట. సో ఈ విధంగా ఒక టార్గెట్ హిట్ అయితే మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో బీ పేషెన్స్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో మీ యొక్క లెర్నింగ్ జర్నీలో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కంప్లీట్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ డీటెయిల్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.